అసెంబ్లీ వేదికగా రేవంత్ రోత భాషతో రెచ్చిపోయారు. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాల్సిన అసెంబ్లీ సభా వేదిక సాక్షిగా పరుషమైన, జుగుప్సకరమైన, హేయమైన పదాలతో రెచ్చిపోయారు. సీఎం అలా గాలి పీల్చి వదిలినంత సులువుగా బూతులను ప్రయోగించారు. సభలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ తల పట్టుకోగా ఆయన పక్కనే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పగలబడి నవ్వుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తన నాలుకను తానే తెగ్గోసుకున్నారు. అసెంబ్లీ వేదికగా మరోసారి బూతు భాషను ఆశ్రయించారు. రోత మాటలతో అసెంబ్లీలో మురుగు పారించారు. జవాబుదారీతనం ప్రదర్శించాల్సిన చోట బజారు భాషకు మోకరిల్లారు. విలువల వలువలను అవలీలగా విప్పి పాతరేశారు. గత నెల 24న కొడంగల్ బహిరంగ సభలో కేసీఆర్ చావును కోరారు. కేటీఆర్ను ఉద్దేశించి నీయవ్వ నీయమ్మ అని 2-3 సార్లు అనేశారు. హరీష్ రావును నల్లికుట్టోడు అంటూ కంట్లో నిప్పులు పోసుకున్నారు. తాజాగా ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాల్సిన అసెంబ్లీ సభావేదిక సాక్షిగా పరుషమైన, జుగుప్సాకరమైన, హేయమైన పదాలను అవలీలగా 1-2 సార్లు ఇట్లనే అంట, నా నోరే ఇంతే అన్నట్టుగా వాడేశారు. ఒకవేళ తిట్టుగా వాడాల్సిన చోట వాడడానికి కూడా వాడకూడని పదం బడివే అని అవలీలగా తిట్టేశారు. సభలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ తలపట్టుకున్నారు. ఆయన పక్కనే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పగలబడి నవ్వుకున్నారు. సభా నాయకుడు ఇష్టారీతిగా నోరు పారేసుకోవచ్చు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం జరిగితే ఊరుకోం, అధికార పక్షానికి కావలసినంత సమయం ఇచ్చాం, ఇక అడిగేస్తాం, కడిగి పారేస్తాం, అవసరమైతే బాధ్యతాయుత ప్రతిపక్షంగా తోలు తీస్తామని హెచ్చరించారు. తాను ప్రజల పక్షాన నిలబడతామని ప్రకటించారు. అయితే ఆ మాటకు సీఎం రేవంత్ రెడ్డి అదే రాజకీయ వేదికపై అంతే తీవ్రతతో స్పందిస్తే దాన్ని రాజకీయంగా బదులిచ్చారని అనుకుంటారు. కానీ అసెంబ్లీ వేదికగా ఆ మాటంటే తోలు తీస్తా అంటే నాలుక కోసేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా ఉండి నేర భాషను ఆశ్రయించటం దిగజారుడుతనానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడిన సీఎంలు దేశ చరిత్రలో ఇప్పటివరకు లేరు, భవిష్యత్తులో ఉండకూడదని విఘ్నులు ఆశిస్తున్నారు. సభా నాయకుడిగా అప్రజాస్వామిక భాషను సభలో అవలీలగా ప్రయోగిస్తున్నప్పుడు సభాపతి వారించాల్సి ఉండేదని సీనియర్ శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారు. సభానాయకుడు సభలో ఉన్నప్పుడు ప్రతి సభ్యుడు సభాపతికి సమానమేనని, అవే విలువలు సభాపతి పాటిస్తారని, ఇటీవల కాలంలో సభాపతులు అలా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది చర్చనీయాంశం కావడం విచారకరమని గతంలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించిన మాజీ సీనియర్ శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు.